మనం ఈ క్లాస్లో గ్రూపింగ్ సెట్స్ ఎలా వర్క్ అవుతాయి, అట్లనే రోల్ అప్ ఎలా వర్క్ అవుతుంది అండ్ క్యూబ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. మరి ఇక్కడ మనం గ్రూప్ బై క్లాజ్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రూప్ బై క్లాజ్కి అడ్వాన్స్డ్ అనమాట. సో దట్స్ వాట్ ఏ గ్రూప్ బై స్టేట్మెంట్ ఈజ్ grouping set is an extension of group by class. Group by set is an extension of group by class. Group by class ki idi extension. Group by class statement is used to summarize the data in conjunction with aggregate function, సమ్, యావరేజ్ ఇట్లాంటి అగ్రిగేట్ ఫంక్షన్స్ని వాడి గ్రూప్ బై క్లాస్ తీసుకురావడం జరుగుతుంది. ఇట్ గ్రూప్స్ ద రిజల్ట్ సెట్ బేస్డ్ ఆన్ సింగిల్ ఆర్ మల్టిపుల్ కాలమ్స్. మరి అక్కడ మనం ఏదైతే గ్రూప్ చేయాలో ఆ కాలమ్స్నే మనం తీసుకోవడం జరుగుతుంది. అది సింగిల్ కాలం కావచ్చు, మల్టిపుల్ కాలమ్స్ కావచ్చు. బట్ ఈ 2008 వర్షన్ నుంచి గ్రూపింగ్ సెట్ అనేది చేయడం జరిగింది, ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎస్క్యూఎల్ సర్వర్లో. ఇది గ్రూప్ బై క్లాజ్ యొక్క ఫంక్షనాలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. అంటే స్పెసిఫైయింగ్ మెనీ గ్రూప్స్ ఇన్ సింగిల్ క్వరీ, చాలా గ్రూప్స్ని ఇది తీసుకురాగలుగుతుంది. ఇట్ అలోస్ ద క్రియేషన్ ఆఫ్ మెనీ గ్రూప్స్ అండ్ అనలైజ్ అండ్ కంపేర్ దేర్ ప్రాపర్టీస్ యూజింగ్ గ్రూపింగ్ సెట్ ఇన్ ఏ సింగిల్ క్వరీ యాజ్ ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ గ్రూప్స్ని ఇది మనకి తీసుకురాగలుగుతుంది. మరి ఎందుకని ఇక్కడ సింటాక్స్ కూడా మీరు చూడొచ్చు. సెలెక్ట్ కాలమ్స్ లిస్ట్, మనకి ఏ కాలమ్స్ అయితే కావాలో అన్ని కాలమ్స్ తీసుకోవచ్చు. అగ్రిగేట్ కాలమ్ నేమ్, దేని మీద అయితే మనం ఈ సమ్మరీ చేయాలనుకుంటున్నామో ఆ కాలం ప్లస్ అగ్రిగేట్ అంటే ఇక్కడ కౌంటు, యావరేజ్, సమ్ము ఇవన్నీ కూడా అగ్రిగేట్ కిందకి వస్తాయి, అగ్రిగేట్ కిందకి రావడం జరుగుతుంది. ఫ్రమ్ టేబుల్ నేమ్, టేబుల్ పేరు ఏదైతే ఉందో అది ఇచ్చి గ్రూపింగ్ సెట్స్, ఏ కాలంకి మీరు గ్రూప్ చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్స్ అన్నీ మెన్షన్ చేయాలి. మరి ఇక్కడ మనకి మల్టిపుల్ సెట్ ఆఫ్ గ్రూపింగ్స్ ఇక్కడ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఫస్ట్ అసలు గ్రూప్ బై క్లాజ్ చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. మీరు ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇక్కడ సపరేట్ ఇవి టేబుల్, దానికి సంబంధించిన డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి ముందర మనం గ్రూప్ బై క్లాజ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్ ఉంది. మరి ఈ ఎంప్లాయ్ టేబుల్లో మనం గ్రూప్ బై క్లాజ్ని అప్లై చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఏమంటాం, సపోజ్ జాబ్ వైజ్ గ్రూపింగ్ కావాలి. సెలెక్ట్ జాబ్ కామా సమ్ ఆఫ్, దేని సమ్ చేయాలి, సమ్ ఆఫ్ శాలరీని చేయాలి. ఫ్రమ్ ఏంటి ఎంపీ, వేర్ అక్కర్లేదు, డైరెక్ట్గా గ్రూప్ బై దేని మీద గ్రూప్ ఇస్తాము, ఓన్లీ జాబ్ మీదనే మనం గ్రూప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే సింగిల్ గ్రూప్ మీద ఇక్కడ మీకు ఇట్లా తీసుకురావడం జరిగింది. అనలిస్టుల మొత్తానికి సమ్ ఆఫ్ శాలరీ ఇది, క్లర్కుల మొత్తానికి టోటల్ శాలరీ, మేనేజర్ల మొత్తానికి ఇట్లా మనకి తీసుకురావడం జరిగింది. సపోజ్ మీరు ఇంకొక గ్రూప్ కావాలనుకుంటే ఇంకొక గ్రూప్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే లైక్ డిపార్ట్మెంట్ నెంబర్, ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్, దాని కింద జాబ్. ఇక్కడ కూడా గ్రూప్ బైలో ఏమి ఇవ్వాలి, ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత జాబ్ ఇవ్వాలి. సో డిఎన్ఓ కాదు, అక్కడ డిఈపిటి ఎన్ఓ అని ఉంది, ఇక్కడ కూడా డిఈపిటి ఎన్ఓ. ఇట్లా మనం ఈ చూడండి, ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ ఇది, దాని తర్వాత ఇది 20th డిపార్ట్మెంట్లో అనలిస్టులు ఎవరు ఉన్నారు ఇలా తీసుకురావడం జరిగింది.
బట్ అదే నేను నాన్ గ్రూపింగ్ కాలం, సపోజ్ ఇక్కడ నాకు లైక్ ఎంప్లాయ్ నెంబర్ కావాలి, ఎంప్లాయ్ నెంబర్ కూడా కావాలి. ఎలా ఇస్తాము? ఇవ్వడం కుదరదు. ఈఎంపిఎన్ఓ, ఈఎంపిఎన్ఓ దీన్ని గ్రూప్లో పెట్టడం కుదరదు. కుదిరినా కానీ అది గందరగోళంగా ఉంటుంది. చూడండి వచ్చింది. మరి ఇక్కడ గ్రూపింగ్ ఎక్కడ చేసినట్లు? 16 ఎంప్లాయీస్ ఉంటే 16 ఎంప్లాయీకి వాళ్ళకి వీడు ఇండివిజువల్గా క్లర్కు ఓకే 1000, వీడు జూనియర్ క్లర్కు 1200, వాడికి ఎదురుగా వచ్చేది. ఇక్కడ గ్రూపింగ్ కాలేదు. ఇక్కడ కంపల్సరీగా ఈ గ్రూప్లో రావాలి అంటే ఈ ఎంప్లాయీ నెంబరు ఇక్కడ లిస్ట్ కావాలి అంటే ఇక్కడ నెంబర్ని మెన్షన్ చేయాలి, ప్లస్ గ్రూప్ బైలో ఇక్కడ ఇవ్వాలి. ఎక్కడ గ్రూప్ కాలేదు, ఇక్కడ అందరికీ ఇండివిజువల్గా వచ్చేసాయి. మరి ఇలా కాకుండా మనకి ఈ లైక్ దీంట్లో మనం తీసుకున్నట్లయితే మనకి గ్రూపింగ్ సెట్స్ తీసుకున్నట్లయితే మనకి డిఫరెంట్గా ఈ సెట్స్ని ఇది ప్రొవైడ్ చేయగలుగుతుంది. దానికే ఈ ఎగ్జాంపుల్లో చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఏం చేస్తాం? ఫస్ట్ ప్రొడక్ట్ క్వాంటిటీ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఈ టేబుల్ క్రియేట్ అయింది. ఇక్కడ ఏముంది? ప్రొడక్ట్ ఐడి, రీజియన్, ప్రొడక్టు, ఇయర్, క్వాంటిటీ, ఇలా ఫీల్డ్స్ అనేటివి మనకి ఉన్నాయి. ఓకే, రిఫ్రెష్ చేయండి. ఆ టేబుల్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎస్, దిస్ వన్ ప్రొడక్ట్ క్యూటీవై, ఇవి ఫీల్డ్స్ ఉన్నట్టు. సో మరి మామూలుగా దీంట్లోకి డేటాని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, 12 రోస్ ఇన్సర్ట్ కావడం జరిగింది. ఈ డేటాని ఒకసారి సెలెక్ట్ చేసి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ క్యూటీవై. ఇది డేటా అండి. మరి దీన్ని ఎట్లానే ఉంచి మనం న్యూ క్వరీ తీసుకుంటాం. దీన్ని చూసుకుంటూ ఎట్లా వచ్చింది అనేది మనం కంపేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మామూలు గ్రూప్ బై క్లాస్ యూజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, రీజియన్ వైజ్ ఇవి రావడం జరిగింది. ఈస్ట్ రీజియన్, నార్త్ రీజియన్, సౌత్ రీజియన్, వెస్ట్ రీజియన్. సో ఇక్కడ రీజియన్స్ ఇచ్చారు. ఏ రీజియన్లో ఏ ప్రొడక్టు ఏ ఇయర్లో ఎంతెంత క్వాంటిటీ వచ్చింది. సో ఇప్పుడు నార్మల్ గ్రూప్ బై క్లాజ్ యూజ్ చేసినప్పుడు రీజియన్ వైజ్ మనకి ఇక్కడ ఏమైంది? సమ్ ఆఫ్ క్వాంటిటీ, ఎంతెంత సేల్ అయ్యాయి అనేది వచ్చింది. ఓకే, గుడ్. ఆ తర్వాత ఇయర్ వైజ్ తీసుకున్నా కానీ ఇయర్ వైజ్ వస్తాయి. లేకపోతే గ్రూపు, రీజియను, ఇయరు, మనం ఇంతకు ముందర డిపార్ట్మెంట్ నెంబరు ప్లస్ జాబ్ రెండు పెట్టాం కదా, ఆ విధంగా. సో ఇలా మనకి రావడం జరిగింది. ఈస్ట్ రీజియన్లో 2019లో టోటల్ పర్చేజెస్ ఇవి, నార్త్ రీజియన్లో ఇవి, ఈ 2019లో ఇవి, మళ్ళీ ఇట్లా 2020లో ఎన్ని, 21లో ఎన్ని, ఇట్లా గ్రూపింగ్ వచ్చాయి. బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ది ఓవరాల్ పర్చేస్ క్వాంటిటీ, యూజ్ ఎంటీ గ్రూపింగ్ సెట్ క్వరీ. అంటే మామూలుగా టోటల్ క్వాంటిటీ కావాలనుకుంటే సమ్ ఆఫ్ క్వాంటిటీ అని ఇస్తే టోటల్ వచ్చేసింది. ఓకే, బాగానే ఉంది. గ్రూపింగ్ సెట్స్ కాకుండా మనకి ఏ విధంగా గ్రూప్ బై ద్వారానే చేయొచ్చు అనేది ఇక్కడ గ్రూప్ బై చూడండి. ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. గ్రూప్ బై రీజియన్, గ్రూప్ బై ప్రొడక్టు, గ్రూప్ బై రీజియన్ ప్రొడక్టు, ఇట్లా ఇచ్చాడు. ఫైనల్గా టోటల్ అనేది ఇక్కడ సమ్ ఆఫ్ క్వాంటిటీ ఇట్లా రావడం జరిగింది. అంటే ఎన్ని స్టేట్మెంట్స్ వాడాము? 1, 2, 3, 4 వాడాం. 4 వాడితే వాటిని అన్నింటినీ యూనియన్ ఆల్ అంటున్నాం. యూనియన్ ఆల్ అంటే అన్ని స్టేట్మెంట్స్ని మనం కలుపుకొని తీసుకొస్తున్నాం రిజల్ట్ ఫైనల్గా. సో ఇదండి.
ఇది దీని యొక్క రిజల్ట్ ఇదేం చేస్తుంది, రీజియన్ కామా నల్ యాజ్ ప్రొడక్ట్ సమ్ ఆఫ్ క్వాంటిటీ యాజ్ టోటల్ క్వాంటిటీ ఫ్రమ్ ప్రొడక్ట్ క్వాంటిటీ గ్రూప్ బై రీజియన్ అన్నా, నల్ యాజ్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ చూడొచ్చు సారీ, ఇప్పుడు చూడండి రీజియన్ వైజు ఇక్కడ ప్రొడక్ట్ని నల్గా ఇచ్చాం, ప్రొడక్ట్ని డైరెక్ట్గా ఇచ్చేసాం అనుకోండి ఎర్రర్ వచ్చింది. నల్ ప్రొడక్ట్ ఇక్కడ నల్. ఎందుకు ప్రొడక్ట్ని ఇవ్వకూడదు, ఈస్ట్ రీజియన్లో మొత్తం టోటల్ క్వాంటిటీ. ఈస్ట్ రీజియన్లో మీరు చూసినట్లయితే ఒక ప్రోడక్ట్ కాదు, ఈస్ట్ రీజియన్లో కంప్యూటర్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఈస్ట్ రీజియన్లో హార్డ్ డిస్క్ ఉంది, ఏ ప్రోడక్ట్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారు, అందుకనే నల్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. సో నల్ యాజ్ ప్రొడక్ట్, నల్ అన్నప్పుడు తీసుకునేది ఏమీ లేదు కాబట్టి ఏ ఒక్క ప్రోడక్ట్ని ఇక్కడ మెన్షన్ చేసేదానికి లేదు, ఈస్ట్ రీజియన్, నార్త్ రీజియన్, వెస్ట్ రీజియన్. ఆ తర్వాత నల్ యాజ్ రీజియన్ని నల్గా పెట్టి మనం ఏం చేస్తున్నాం, ప్రోడక్ట్ని ఇస్తున్నాం సమ్ ఆఫ్ క్వాంటిటీ అంటున్నాం. అంటే ఇప్పుడు ప్రోడక్ట్ వైజ్ హార్డ్ డిస్క్లు టోటల్ ఎంత, కంప్యూటర్లు టోటల్ ఎంత, మౌసులు టోటల్ ఎంత, పెన్ డ్రైవ్లు టోటల్ ఎంత, ఇది బాగానే ఉంది. తర్వాత ఏం చేసాము, రీజియన్ కామా ప్రొడక్ట్, రీజియన్ ఇచ్చాం, ఈస్ట్ రీజియన్లో కంప్యూటరు, నార్త్ రీజియన్లో కంప్యూటరు, సౌత్ రీజియన్లో కంప్యూటరు, వెస్ట్ రీజియన్లో కంప్యూటరు, అట్లానే ఈస్ట్ రీజియన్లో హార్డ్ డిస్క్లు, ఇట్లా ఈస్ట్ రీజియన్లో మౌస్, ఇట్లా ఇచ్చాం. అంటే ఫస్ట్ రీజియన్ తీసుకుంటుంది, సారీ ఇది థర్డ్ వన్, రీజియన్ తీసుకుంటుంది, తర్వాత ప్రొడక్ట్ని తీసుకుంటుంది, తర్వాత సమ్ ఆఫ్ క్వాంటిటీ, ఈ రెండు తీసుకున్నాం కాబట్టి నల్ లేకుండా ఇప్పుడు గ్రూప్ బైలో రెండు ఇస్తాం. ఇక్కడేమో రీజియన్ ఇండివిజువల్గా ఇచ్చాం, ఇక్కడ ప్రొడక్ట్ ఇండివిజువల్గా ఇచ్చాం, ఇక్కడ గ్రూప్ బై రీజియన్ కామా ప్రొడక్ట్ అన్నాం. ఇది ఇవన్నీ రీజియన్ ప్రొడక్ట్ రెండు వచ్చేసి ఏ రీజియన్లో ఏ ఏ ప్రొడక్ట్స్ ఎంత సేల్ అయినాయి అని వచ్చింది. ఫైనల్గా నల్ యాజ్ రీజియన్, నల్ యాజ్ ప్రొడక్ట్ అని ఇచ్చి చూడండి ఈ రెండు నల్లే, ఇది టోటల్ క్వాంటిటీ, ఫైనల్గా అంతా కలిపి టోటల్గా వచ్చింది ఇది. ఇన్ని స్టేట్మెంట్స్ రాయాలి ఈ విధంగా మనకి కావాలి అనుకుంటే. ఎందుకంటే గ్రూప్ బై క్లాజ్లో ఇట్లా డైరెక్ట్గా ప్రొడక్ట్ అని ఇస్తే ఒప్పుకోదు, ఆ ప్రొడక్ట్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్రొడక్ట్ని మెన్షన్ చేయాలి అంటే ఇక్కడ గ్రూప్ బైలో రెండింటిని యాడ్ చేయాలి, ఇది ఒక్కటే తీసుకునేది. మళ్ళీ అలా కాదు, రీజియన్ వైజ్ కావాలి, ప్రొడక్ట్ వైజ్ కావాలి, ప్లస్ రీజియన్ ప్రొడక్ట్ వైజ్ కావాలి, ప్లస్ ఫైనల్గా గ్రాండ్ టోటల్ రావాలి. ఇలా అన్నప్పుడు ఇన్ని గ్రూప్ బై క్లాజులు మనం రాయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దీనికి బదులుగా మనం ఏమి ఇచ్చాం, గ్రూపింగ్ సెట్స్లో చూడొచ్చు ఇక్కడ సెలెక్ట్ రీజియన్ కామా ఇయర్ సమ్ ఆఫ్ క్వాంటిటీ యాజ్ టోటల్ పర్చేస్ క్వాంటిటీ ఫ్రమ్ ప్రొడక్ట్ టేబుల్ గ్రూప్ బై అని ఇచ్చి ఇప్పుడు గ్రూపింగ్ సెట్స్ గ్రూప్ బై కింద ఇస్తున్నాం. ఏమేమి సెట్స్ అది, రీజియన్, ఇయరు, అంటే ఫస్ట్ ఇక్కడ రీజియన్ అని తీసుకున్నాం కదా, అది డైరెక్ట్గా ఇక్కడ గ్రూపింగ్ సెట్స్లో ఏ సెట్స్ మీకు కావాలి, రీజియన్ ఒకటి, ఇక్కడ సెమీకోలన్ ఇచ్చామా, సెమీకోలన్ కాదు కామా అండి, ఓకే కామాని ఇచ్చున్నాం. ఓకే రీజియన్, తర్వాత ఇయర్ వైజ్, తర్వాత రీజియన్ ఇయర్ వైజ్, అఫ్కోర్స్ ఇక్కడ ప్రొడక్ట్ వైజ్ కూడా ఇచ్చుకోవచ్చు, నేను ఇక్కడ ప్రొడక్ట్ మెన్షన్ చేయలేదు, ఇట్లా అనమాట. సో ఆర్డర్ బై రీజియన్ అండ్ ఇయర్, ఇయర్ కాకపోతే మీరు అక్కడ ప్రొడక్ట్ పెట్టుకోండి, సేమ్ రిజల్ట్ ఇదే రావాలి అనుకుంటే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవన్నీ ఇన్ని సెలెక్ట్ స్టేట్మెంట్లు లేకుండా సింగిల్ సెలెక్ట్ స్టేట్మెంట్లో మనకి ఏ ఏ గ్రూప్ కావాలో ఆ గ్రూప్ రిజల్ట్ మొత్తం వచ్చేసింది. ఇయర్ ఫస్ట్ చూడండి, ఇయర్ రీజియన్ నల్, టోటల్ పర్చేజ్ ఇది, అంతటికి కలిపి పర్చేజ్ ఇది. తర్వాత 2019లో ఇవి, 2020లో ఇవి, 2021లో ఇవి. తర్వాత ఈస్ట్ రీజియన్ టోటల్ ఎంత అనేది వచ్చింది, గ్రాండ్ టోటల్. మళ్ళీ ఈస్ట్ రీజియన్లో 2019లో ఎంత, 2020లో ఎంత, 2020లో ఎంత. నెక్స్ట్ నార్త్ రీజియన్లో గ్రాండ్ టోటల్ ఎంత. మనకి గ్రూప్ బై తీసుకున్నప్పుడు
ఈ రీజియన్ వైజ్ గ్రాండ్ టోటల్ రాలేదు, బట్ ఇప్పుడు తీసుకొని వస్తుంది చూడండి. నార్త్ రీజియన్ యొక్క గ్రాండ్ టోటల్ ఎంత, మళ్ళీ ఇది 2019లో ఎంత, 2020లో ఎంత, అండ్ సౌత్ రీజియన్లో గ్రాండ్ టోటల్ ఎంత, మళ్ళీ 2019లో ఎంత, 20లో ఎంత, 20. అలానే వెస్ట్ రీజియన్ గ్రాండ్ టోటల్, దాంట్లో 2019, 20 లేదు, 21 ఉంది, అక్కడ పర్చేజెస్ 2 ఇయర్సే ఉన్నాయి కాబట్టి ఇవి. వీటంతా టోటల్ ఫైనల్గా ఇక్కడ మనకి రావడం జరిగింది. ఎందుకంటే ఆర్డర్ బై అని పెట్టాం, ENSW ఇట్లా ఆర్డర్ బై, మనం ఏ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ రావడం జరుగుతుంది. ఆర్డర్ బై డిఎస్సి ఇయర్, డిఎస్సి డిసెండింగ్ ఆర్డర్ పెడతాం. ఇట్లా కూడా కోర్స్ ఇయర్ డిఈఎస్సి అన్నాను, ఇయర్ని డిసెండింగ్ ఆర్డర్ పెట్టాను, రీజియన్ని డిఈఎస్సి అని పెట్టాను. చూడండి, ఫస్ట్ వెస్ట్, సౌత్, నార్త్, ఈస్ట్, లాస్ట్లో గ్రాండ్ టోటల్ రావడం జరిగింది. మనం ఎట్లా తీసుకుంటామో అట్లా. సపోజ్ ఇక్కడ ఇయర్ కాకుండా నేను ప్రొడక్ట్ ఇస్తాను, అంటే అక్కడ ప్రొడక్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇయర్ ప్లేస్లో ఇయర్ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రొడక్ట్. ఎయిర్పోర్ట్ డియూసిటీ ప్రొడక్ట్. ఇక్కడ కూడా ప్రొడక్ట్. ఇక్కడ కూడా ప్రొడక్ట్. ఇలాగా. సో ఇప్పుడు చూడండి, వెస్ట్ రీజియన్లో పెన్ డ్రైవ్లు ఏంటి, వెస్ట్ రీజియన్లో హార్డ్ డిస్క్లు ఏంటి, ఇట్లా మనకి రీజియన్ వైజు, ప్రొడక్ట్ వైజు ఇట్లా వచ్చేసాయి. లాస్ట్లో మీకు గ్రాండ్ టోటల్ అనేది రావడం జరిగింది. ఇలా మీకు మల్టిపుల్ గ్రూప్స్ని రిజల్ట్గా ఇస్తూ మనకి తీసుకొచ్చేదే గ్రూపింగ్ సెట్స్. ఇంకా మీరు దీంట్లో గ్రూపింగ్ ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ గ్రూపింగ్ ఫంక్షన్ ఏంటంటే మీకు లైక్ చూద్దాం, గ్రూపింగ్ రీజియన్ అని వస్తుంది. గ్రూపింగ్ రీజియన్ అండ్ గ్రూపింగ్ ఇయర్. మిగతా అన్ని రీజియన్, ఇయర్, సమ్ ఆఫ్ క్వాంటిటీ అని ఇచ్చాం ఇంతకు ముందరలాగానే. బట్ ఇక్కడ 1, 0 ఇట్లా చూడండి, 1, 1 రీజియన్ గ్రూప్డ్, ఈజ్ రీజియన్ గ్రూప్డ్, ఈజ్ రీజియన్ గ్రూప్డ్, ఎస్ రీజియన్ను ఇయర్ గ్రూప్ అయింది, ఈజ్ ఇయర్ గ్రూప్డ్, ఈజ్ రీజియన్ గ్రూప్. గ్రూప్ అయితే 1 అని వస్తుంది. గ్రూప్ కాకపోతే సపోజ్ ఇక్కడ రీజియన్ అనేది గ్రూప్ అయింది, ఇయర్ గ్రూప్ కాలేదు, ఇండివిజువల్గా 2019లో ఇట్లా వచ్చాయి. అట్లా 1 అని వస్తే ఈజ్ గ్రూప్డ్, గ్రూప్ అయిందా లేదా, అవ్వలేదా కాలేదా అనేది 0 or 1s తోటి మనకి ఇక్కడ సిగ్నల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రోలప్, క్యూబ్. వీటికి మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వాటి మీదనే చేయొచ్చు. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఈ రోలప్ అనేది ద రోలప్ క్లాజ్ ఇన్ SQL సర్వర్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రూపింగ్ సెట్ ఆపరేటర్. అంటే దీనికి ఎక్స్టెన్షన్ అనమాట, దీనికి అడ్వాన్స్డ్. ఇట్ ఈస్ ద సబ్ క్లాస్ ఆఫ్ ద గ్రూప్ బై క్లాస్. గ్రూప్ బైలోనే దీన్ని అప్లై చేస్తాం. దట్ పర్ఫార్మ్స్ అన్ అగ్రిగేట్ ఆపరేషన్ ఆన్ మల్టిపుల్ లెవెల్స్ ఇన్ హైరార్కీ అండ్ ప్రిపేర్ సమ్మరీ రిపోర్ట్. మల్టిపుల్ లెవెల్స్లో ఇది గ్రూప్ చేయగలుగుతుంది.
It allows to generate multiple sets within a single query, which is roll-up provides more detailed analysis by employing a single query to create several grouping sets along with hierarchy call. ఇక్కడ సింపుల్గా మనం గ్రూపింగ్ సెట్ 1, సెట్ 2, సెట్ 3 ఇట్లా ఇచ్చేస్తున్నాం. మనకి ఏ కావాలి అవి అట్లా కాదు. ఇక్కడ సెట్స్ మనం ప్రిపేర్ చేయమో రోల్-అప్ కాలం నేమ్స్ అని ఇచ్చేస్తాం. ఏ కాలమ్స్ని మీరు గ్రూపులుగా ప్రిపేర్ చేయాలి. ఫస్ట్లో కాలం లిస్ట్ ఇస్తాం, ప్లస్ ఈ కాలం లిస్ట్ని రోల్-అప్లో ఏ కావాలో అవి మెన్షన్ చేసేస్తాం. అగ్రిగేట్ ఫంక్షన్ ఇస్తాం. అదే డిఫరెంట్ వేస్లో గ్రూపులు క్రియేట్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఇక్కడ ఇచ్చున్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ ఒకటి తీసుకున్నాం. ఈ ఎంప్లాయీ టేబుల్లో ఈ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఎంప్లాయీ ఇక్కడ లేదు కదా, ఎస్ ఎంప్లాయీ అని ఉంది కానీ ఎంప్లాయీ అనేది లేదు. ఓకే, 10 rows ఇన్సర్ట్ చేసాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో these are the records we have in that particular employee table. ఇది ఎంప్లాయీ ఐడి, ఫుల్ నేము, ఆక్యుపేషను, జెండరు, సాలరీ, కంట్రీ. ఇక్కడ రిపీట్ అయ్యేవేంటి, ఆక్యుపేషన్ రిపీట్ కావచ్చు, రైటర్ అండ్ ఇంజనీర్ రిపీట్ అవుతున్నాయి ఇట్లా. సో ఇట్లాంటి వాటిని గ్రూప్ చేయొచ్చు. నేమ్స్ని గ్రూప్ చేయలేము, అవి యూనిక్గా ఉన్నాయి, వేరే వేరే పేర్లు ఉన్నాయి. జెండర్ని తీసుకోవచ్చు, కంట్రీ తీసుకోవచ్చు, కంట్రీ కూడా రిపీట్ అవుతుంది. వీటిని గ్రూప్గా మనం చేసే అవకాశం ఉంది. మరి వీటిని రోల్-అప్లో మనం ప్లేస్ చేయాలి. సో రోల్-అప్లో ప్లేస్ చేయాలన్నప్పుడు మామూలు గ్రూప్ బై క్లాజ్ అయితే ఎలా పెడతామో అదే రోల్-అప్ జస్ట్ కంట్రీని మాత్రమే ఇచ్చానండి. ఒక ఫీల్డే ఇచ్చాను. ఒక ఫీల్డే ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, మామూలు గ్రూప్ బై కంట్రీ అన్నా కూడా అదే వచ్చింది. మనకి ఇక్కడ పర్పస్ ఏంటి, రోల్-అప్ నాట్ ఓన్లీ కంట్రీ, గ్రూప్ బై రోల్-అప్ కంట్రీ అని ఇవ్వచ్చు, లేదంటే గ్రూప్ బై కంట్రీ విత్ రోల్-అప్ అని ఎట్లా ఇచ్చినా అట్లా ఇచ్చినా ఒకటే. ఇప్పుడు ఇది ఒకటే, నార్మల్ గ్రూప్ బై క్లాజు ఒకటే, ఇది ఒకటే. ఎందుకంటే ఇక్కడ మనం సింగిల్ ఫీల్డ్నే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఒకవేళ కంట్రీ దగ్గర మీకు గ్రాండ్ టోటల్ అనేది కావాలి అనుకుంటే అలాంటప్పుడు కొలీస్ వాడి యాజ్ కంట్రీని, సమ్ ఆఫ్ శాలరీని, టోటల్ శాలరీ కూడా తీసుకోవచ్చు. రోల్-అప్ విత్ మల్టిపుల్ కాలమ్స్, ఇది మనకు కావాల్సింది యాక్చువల్గా. ఇక్కడ జెండరు, కంట్రీ అనేది మనం తీసుకున్నాం. ఈ జెండరు, కంట్రీ రెండిటి మీద మనం రోల్-అప్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఫీమేల్, ఇండియాలో ఫీమేల్స్ టోటల్, యూకేలో ఫీమేల్స్, అట్లానే మేల్స్ ఇండియా, మేల్స్ యూఎస్, ఇట్లా ఫైనల్గా ఇది గ్రాండ్ టోటల్, అందరికీ కలిపి గ్రాండ్ టోటల్ ఇది మనకి రావడం జరిగింది. ఇవంతా కలుపుకొని కావాల్సి ఉంటే 7,69,000 రావడం జరుగుతుంది. ఇలాగనమాట. మరి కంట్రీ జెండర్, ఇక్కడేమో జెండర్ కంట్రీ ఎలా ఏమిచ్చాము, సమ్ ఆఫ్ శాలరీ, టోటల్ శాలరీ విత్ రోల్-అప్ సేమే కదా, అది ఇది టోటల్ శాలరీ ఎంప్లాయీ బై కంట్రీ జెండర్ అని ఇచ్చాం. అంటే ఫస్ట్ కంట్రీ వచ్చింది, తర్వాత జెండర్ వచ్చింది. అంటే ఇక్కడ ఫస్ట్ కంట్రీ మీద, తర్వాత జెండర్ మీద తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ జెండర్ కంట్రీ గ్రూపింగ్, అంటే ఎక్కడైనా గ్రూపింగ్ ఇంతకుముందు చూసాక 1s 0s వస్తున్నాయి, అవి కూడా తీసుకురావచ్చు. మరి ఈ రెండు కాలమ్సే కాకుండా సపోజ్ ఐ కెన్ సే
ఇక్కడ జెండరు, కంట్రీ, ఆక్యుపేషన్ కూడా పెడతారండి. చూద్దాం. OCCU PATION ఆక్యుపేషన్. కమా ఇక్కడ కూడా OCCU PATION ఆక్యుపేషన్. వాట్స్ దట్? సమ్ ఆఫ్ సాలరీ. కామా పెట్టలేదు ఇక్కడ. ఫస్ట్ జెండరు, ఇండియాలో ఫ్రీలాన్సర్స్ ఎవరున్నారు వాళ్ళ డీటెయిల్స్. ఫీమేల్ ఇండియా ఆక్యుపేషన్ ఏమీ లేదు. అంటే ఇక్కడ ఇదే దీనికి ఒక టోటలే ఇక్కడ గ్రాండ్ టోటల్ రావడం జరిగింది. ఫీమేల్ UK ఇంజనీర్సు, ఫీమేల్ UK ఇవన్నీ కలిపి ఫైనల్గా ఫీమేల్ UK యొక్క గ్రాండ్ టోటల్ ఇది. అట్లనే ఫీమేల్ US యొక్క గ్రాండ్ టోటల్ ఇది. ఇట్లా దేనికి దానికి సబ్ టోటల్ తీసుకొని ఫైనల్గా ఇది గ్రాండ్ టోటల్, అసలైన గ్రాండ్ టోటల్ ఇది. ఇట్లా 3 ఫీల్డ్స్ మీద మనం ఇట్లా ఇవ్వడం జరిగింది రోల్ అప్ తోటి. దీన్నే క్యూబ్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ మనం కాలమ్స్ ఉల్టా చేసి అట్లా పెట్టి ఇట్లా పెట్టి చేయాల్సిన అవసరం వస్తుంది. క్యూబ్ ఈజ్ ఎ సబ్ క్లాస్ ఆఫ్ గ్రూప్ బై క్లాస్. గ్రూప్ బైలోనే ఇది అలౌస్ యూ టు జనరేట్ మల్టిపుల్ గ్రూపింగ్ సెట్స్. Rollup returns an output that shows aggregate functions for hierarchy of values in the columns you have chosen. On the other hand, cube creates a result set that includes aggregates for all possible combinations. మనం ఇంతకు ముందర ఇక్కడ చూసాం కంట్రీ, జెండర్, జెండర్, కంట్రీ ఇట్లా మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది. బట్ క్యూబ్లో అలా కాదు. కంట్రీ, జెండర్ అని ఇచ్చేస్తే ఇది ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాజిబిలిటీస్ని అదే తీసుకుంటుంది. కంట్రీ, జెండర్, జెండర్, కంట్రీ అంటే ఇవన్నీ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫీల్డ్స్ ఇచ్చేస్తే సరిపోతుంది అంతే. ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం పాజిబిలిటీస్ని ఇది తీసుకురావడం జరిగింది. జెండర్, కంట్రీ, ఫీమేల్ UK, ఫీమేల్ US ఇట్లా వచ్చింది. ఇంకా మనం జస్ట్ ఇక్కడ ఇంకా లైక్ ఆక్యుపేషన్ అని ఇచ్చామనుకోండి, ఇంకా పాజిబిలిటీస్ ఎక్కువ పెంచుతుంది. సో లైక్ ఐఎమ్ గివింగ్ ఆక్యుపేషన్. అండ్ ఇక్కడ కూడా PATION ఆక్యుపేషన్. ఎన్ని పాజిబిలిటీస్ వచ్చాయి చూడండి, 46 వచ్చాయి టోటల్గా. సో ఇట్లా మ్యాక్సిమం పాజిబిలిటీస్ని అదే మల్టిప్లై చేసి, అంటే కంట్రీ, జెండర్, ఆక్యుపేషన్. ఫస్ట్ జెండర్ అని ఇచ్చాం, కంట్రీ, ఆక్యుపేషన్. తర్వాత ఇంకా ఏదైతే పాజిబిలిటీస్ ఉన్నాయో మేల్ ఇండియా బిజినెస్, మేల్ బిజినెస్ వీళ్ళ టోటలు, మేల్ బిజినెస్ టోటల్ ఒకటే. ఇవన్నీ కూడా ఒకే వాల్యూ. ఎందుకంటే మేల్ ఇండియా బిజినెస్ ఆక్యుపేషన్ కింద ఇదే ఉంది. ఫీమేల్ UK ఇంజనీర్స్, ఫీమేల్ USA ఇంజనీర్స్, ఫీమేల్ ఈ నల్ అంటే ఇక్కడ టోటల్ అని అర్థం. ఈ రెండింటిని కలిపితే ఇది వచ్చేసింది ఫీమేల్ ఇంజనీర్స్, ఇంజనీర్స్ యొక్క టోటల్ ఇది. ఓకే. అండ్ మేల్ US ఇంజనీర్స్, మేల్ US ఇంజనీర్స్ ప్లస్ ఈ ఇంజనీర్స్ యొక్క టోటల్ మొత్తం ఇక్కడ వచ్చింది చూడండి. ఇంజనీర్స్ గ్రూప్ యొక్క మొత్తం టోటల్ ఇక్కడ వచ్చింది. ఇది ఇంజనీర్స్, ఇది బిజినెస్ అనలిస్టులు. అట్లనే ఫ్రీలాన్సర్స్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళ యొక్క గ్రాండ్ టోటల్ ఇట్లా రాడు. అట్లనే HR, అట్లనే మేనేజర్స్, సైంటిస్టులు, రైటర్స్, ఇట్లా మళ్ళీ ఇండియా బిజినెస్ అనలిస్ట్ టోటల్, ఇండియా ఫ్రీలాన్సర్ టోటల్,
జెండర్ జెండర్ వదిలేసింది. ఫస్ట్ జెండర్ని ఇక్కడ తీసుకుంది, ఇక్కడ వదిలేసింది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఓన్లీ ఫీమేల్స్ టోటల్, ఓన్లీ మేల్స్ టోటల్, ఇట్లా ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాజిబిలిటీస్కి గ్రూప్ తీసుకొని ఇది క్యూబ్ అనేది వర్క్ అవుతుంది. అందుకనే ఇక్కడ మనకి ఫైనల్గా ఒక మనం ఎలా ఉంటుంది, గ్రూపింగ్ సెట్స్ ఇన్వాల్వ్ టు యూనియన్ ఆల్. యూనియన్ ఆల్ అంటే ఇలా చేస్తే యూనియన్ ఆల్ వస్తుంది. మరి దాన్నే మనం ఇలా కూడా పెట్టచ్చు గ్రూపింగ్ సెట్స్లో. గ్రూపింగ్ సెట్స్ ఇన్వాల్వ్ టు రోలప్. దీన్నే రోలప్లో ఎలా పెడితే మనం కాలం 1, కాలం 2, కాలం 3 అని ఇస్తే గ్రూపింగ్ సెట్లో ఎలా ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ 3 కాలమ్స్ ఇచ్చి, తర్వాత 2 కాలమ్స్ ఇచ్చి, తర్వాత కాలం 1 ఇట్లా ఇవ్వాల్సి వస్తుంది. ఇదే గ్రూప్ బై క్యూబ్ అని తీసుకుంటే 3 కాలమ్స్ మనం ఇచ్చాము. ఇదే గ్రూపింగ్ సెట్లలో ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ 3 కాలమ్స్, తర్వాత కాలం 1, కాలం 2, తర్వాత కాలం 1, కాలం 3, తర్వాత కాలం 1, కాలం 2, కాలం 3, తర్వాత లాస్ట్లో కాలం 1, 2, 3 ఇన్ని ఇవ్వాల్సి వస్తుంది. క్యూబ్లో సింపుల్గా ఎలా ఇస్తే సరిపోయింది. గ్రూపింగ్ సెట్లలో ఎలా ఇస్తే, రోలప్లో ఎలా ఇస్తే సరిపోయింది. లేదంటే గ్రూపింగ్ సెట్లలో ఎలా ఇస్తే దాన్ని గ్రూప్ బైలో అయితే ఎలా ఇవ్వాలి. 2 గ్రూప్ బై క్లాసులు సపరేట్గా రాయాలి. సో ఇవండి మీకు ఈ గ్రూపింగ్ సెట్స్, క్యూబ్స్, రోలప్స్ వీటి యొక్క యూజ్. ఓకే.